హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో మనం మన సంఖ్యలతో ఆడుకుందాం. 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ అభ్యాసం 1.1 కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇందులో చూడండి, మనకు దగ్గరి పదులకు సవరించండి అని మనకు ఇక్కడ ఇచ్చిండ్రు. అయితే మనకు ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు చూడండి, 80 నుంచి 90 వరకు. ఇప్పుడు 81 ఉన్నది. 81 దేనికి దగ్గర ఉన్నది? 80కి. దట్స్ వై మనం వెనుకకి తీసుకోవాలి. ఇప్పుడు 85 వచ్చింది. 85 దాటింది. ఇక్కడ 87 అంటే అది ఏ 10కి దగ్గర ఉన్నది? త్రీ డిజిట్స్ కలిపితే అది 90కి దగ్గర అవుతుంది. కాబట్టి 90 తీసుకోవాలి. మనకి ఇక్కడ ఏ విధంగా ఇచ్చిందంటే, ఒకవేళ ఒక సంఖ్య 5 దాటితే 1 to 5 అన్నట్టు, 5 దాటిన తర్వాత మనం దాన్ని 10గా తీసుకోవాలి. ఈ విధంగా 85 దాటింది. 85 దాటితే మనం 90 తీసుకోవాలి. 85 బిలో ఉంటే మనం 80కి సవరించాలి. నెక్స్ట్ స్టెప్లో చూడండి, 200 టు 300 ఇచ్చిండు. ఇక్కడ 220 అంటే దేనికి దగ్గర ఉన్నది? అది 200కి. నెక్స్ట్ 280 ఇచ్చిండు. 280 అంటే అది దేనికి దగ్గరగా ఉన్నది? 300 అంటే 250 అంటే 250 దాటింది కాబట్టి మనం 300కి తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 255 దాటితే మనం నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలి, పెద్ద సంఖ్య దగ్గరికి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చిండు. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? కింది సంఖ్యలను సవరించండి. సవరించబడిన సంఖ్యలు రాయండి. ఇక్కడ 48 అంటే దగ్గర 10 అంటే 50, 62 అంటే 60, 81 అంటే 80, 94 అంటే 90, 27 అంటే ఇది 30కి దగ్గర అవుతుంది. 25 దాటింది కాబట్టి 30 తీసుకోవాలి. ఈ విధంగా 128 అంటే 100, 275 అంటే 200, 312 అంటే 300, 695 అంటే 700, 199 అంటే 200. ఇక్కడ 1000 కూడా సేమ్. 500 దాటింది అనుకోండి, 500 బిలో ఉంటే మనం వెనుకకి వెళ్ళిపోవాలి. 500 ఎబోవ్ ఉంటే మనం నెక్స్ట్ పెద్ద సంఖ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, 752 అంటే 450 దాటింది కాబట్టి ఇది దగ్గర 1000కి అన్నట్టు. దగ్గర 1000 అంటే మనకి ఇక్కడ 8000 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నది? 9600 అంటే 9500 ఉంటే మనం ఎక్కువ తీసుకోవాలి. 9600 కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ మనకు డైరెక్ట్ 1000 వస్తుంది, 10,000 వస్తుంది. నెక్స్ట్ పేజ్ చూడండి, ఇక్కడ స్థాన విలువలపై పునర్విమర్శ. స్థాన విలువలు 64ని విస్తరించండి. 64ని ఈ విధంగా 6 into 4 ఒకట్ల స్థానంలో ఉంది, 6 పదుల స్థానం. ఈ విధంగా 6 into 10, 4 into 1 ఈ విధంగా విస్తరించాలి. 60 + 4 325 అంటే ఆ 5 ఒకట్ల ప్లేస్లో 5 1 ప్లేస్ ప్లస్ 20 ఏమున్నది? 20 into 2 into 10 ప్లేస్లో 3a ప్లేస్లో 3 into 100. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మనకు? 3 into 100, 2 into 10, 5 into 1 అంటే 300 + 20 + 5 325. ఈ విధంగా 5078. దీన్ని కూడా ఈ విధంగా విస్తరిస్తే మనకి ఇస్తుంది. ఇది సింపుల్గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు విస్తరించండి అని ఇచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఇది ఒకటి సాల్వ్ చేద్దాం. 300 ఇక్కడ చూడండి ఏమున్నది? 3 into ఎన్ని? 1 2 3 4 1 2 3 4 ప్లస్ 8 తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 1000 ప్లస్ 4 తర్వాత ఏమున్నది? 4 into 100. ఇప్పుడు జీరోలో అంత అవసరం ఉండవు, డైరెక్ట్గా రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 30,000 ప్లస్ 8,000 ప్లస్ 400. ఈ విధంగా మనం విస్తరించాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ అభ్యాసం 1.2లో చూడండి, కింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించండి. దగ్గర 10 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 89 అంటే 90, 400 ఇక్కడ ఏమొస్తుంది? 400 ఇక్కడ ఏమొస్తుంది? దగ్గర 10 అన్నాడు కాబట్టి 51 వచ్చింది. 360 ఇక్కడ 409 వచ్చింది కాబట్టి ఏమొస్తుంది మనకు? 410. నెక్స్ట్ ఉన్నది, కింది సంఖ్యలను దగ్గర వందలకు సవరించండి. 695 అంటే ఏమొస్తుంది మనకు? 95 దాటింది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మనకు? 700. ఇక్కడ 152 అంటే 3200. నెక్స్ట్ 13,645 అంటే 48 తక్కువ ఉన్నది కాబట్టి మనకి ఏమొస్తుంది? 3600 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నది?
93,618 అంటే మనకేమొస్తుంది 93,600 వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనది క్రింది సంఖ్యలను దగ్గర వేలకు సవరించండి. ఇక్కడ వేలు అంటే 500 దాటితే మనం నెక్స్ట్ పెద్ద సంఖ్యకు తీసుకోవాలి. 500 కన్నా తక్కువగా ఉంటే చిన్న సంఖ్యకు తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఏమున్నది 3000, ఇక్కడ ఏమున్నది 3415 అంటే మనం ఏమొస్తుంది మనకి ఇక్కడ 3000 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 70,124 ఇక్కడ ఏమొస్తుంది మనకు 70,000 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 8,765 అంటే మనకేమొస్తుంది 9,000 వస్తుంది. ఇక్కడ 9,000 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 4,000 ఒకటి ఉన్నది, ఒకటి తీసేస్తే మనకు 4,000 వస్తుంది. ఇక్కడ చూడండి కింది సంఖ్యలను సంక్షిప్త రూపంలోకి రాయండి. సంక్షిప్త రూపం అంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ నోట్బుక్లో చేస్తాను చూడండి. మనకి ఏమున్నది క్వశ్చన్ ఏమున్నది 3000 ప్లస్ 407 ఏమొస్తుంది మనకు 3407. ఇది మన ఆన్సర్. ఫస్ట్ ఈ విధంగా అన్ని మనం యాడ్ చేసి ఒకదాని కింద ఒకటి రాసుకొని యాడ్ చేసుకుంటూ పోతే మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమున్నది మనకు, నెక్స్ట్ ఇక్కడ రాస్తాను ఏమున్నది 10,000. నెక్స్ట్ ఏమున్నది ఇక్కడ వెనుక నుంచి రాసుకుంటూ వచ్చింది 0 0 20 ఇంకా 2. నెక్స్ట్ ఏమున్నది 0 0 3. నెక్స్ట్ ఏమున్నది 0 5. నెక్స్ట్ ఏమున్నది 1. అన్నీ యాడ్ చేయండి. ఏమొస్తుంది 1 5 3 2 1 అంటే 3 స్థానాల తర్వాత కామన్ 12,351. నెక్స్ట్ ఏమున్నది ఈ విధంగా మనం ఒక దాని కింద ఒకటి రాసి యాడ్ చేసుకుంటే సంక్షిప్త రూపంలోకి. నెక్స్ట్ ఇదేమిచ్చింది మనకు విస్తరణ రూపం. క్వశ్చన్ ఇక్కడ రాసుకుంటాను నేను పక్కకు. ఏమున్నది ఫస్ట్ క్వశ్చన్ 4348 4,348 4,000 అంటే 4 × 1000 ప్లస్ 3 × 100 ప్లస్ 4 × 10 ప్లస్ 8 × 1. ఈ విధంగా మన విస్తరణ రూపం ఏమొస్తుంది 4,000 ప్లస్ 300 ప్లస్ 40 ప్లస్ 8. ఇది వచ్చేసి మన విస్తరణ రూపం అయింది. నెక్స్ట్ అతిపెద్ద సంఖ్యల పరిచయం. అతిపెద్ద సంఖ్యలు, అతి చిన్న సంఖ్యలు. ఇక్కడ చూడండి 5 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏ సంఖ్య వస్తుంది. ఇక్కడ తీసుకోండి మనకు 5 అంకెల సంఖ్య ఏమున్నది మనకు 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి 5 అంకెల పెద్ద సంఖ్య ఏమొస్తుంది ఇక్కడ నోట్బుక్లో రాస్తాను. 5 అంకెల సంఖ్య 1 2 3 4 5. ఇది వచ్చేసి 5 అంకెల అతి పెద్ద సంఖ్య. దీనికి 1 యాడ్ చేయండి అంటున్నాడు. 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 0 క్యారీ 1 0 క్యారీ 1 0 క్యారీ 1 0 క్యారీ 1. ఇప్పుడు చూడండి 1 2 3 2 1 10 100 1000 10,000 లక్ష. ఇదేమున్నది లక్ష వచ్చింది కానీ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి 1 2 3 4 5 6. ఇది 6 అంకెల ఏమొచ్చింది 6 అంకెల చిన్న సంఖ్య అయిపోయింది. ఇది ఏమైంది 6 అంకెల చిన్న సంఖ్య. ఈ విధంగా మనం ఏదైనా ఒక పెద్ద సంఖ్యను తీసుకొని 2 అంకెల 3 అంకెల 4 అంకెల 4 అంకెల అతిపెద్ద సంఖ్యకు 1 యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది అది 5 అంకెల చిన్న సంఖ్య వచ్చేస్తుంది. 5 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనకేమి ఇచ్చిండు ఇక్కడ ఇది ఇచ్చిండు. దీని గురించి డీటెయిల్ ఇచ్చిండు చూడండి. 5 అంకెల ఇప్పుడు 5 అంకెల పెద్ద సంఖ్యకు యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు 6 అంకెల చిన్న సంఖ్య అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు పట్టికలు చూడండి. పట్టికను పరిశీలించండి. 1,00,000 10,000 1 10 100 1000 10,000. ఈ సంఖ్యకు 1ల స్థానంలో 5 10ల స్థానంలో 4 100ల స్థానంలో 6 1000 స్థానంలో 5 10,000 స్థానంలో 1 1,00,000 స్థానంలో 3 ఉన్నాయని గమనించు. ఇప్పుడు మనం ఈ సంఖ్యలను 3,15,46,145 అని రాస్తాం. ఇప్పుడు మనకి ఈ పేజ్లో ఏమి ఇచ్చిందంటే కింది పట్టికలో ఇచ్చిన సంఖ్యలను ఉదాహరణలో చూపిన విధంగా చదివి విస్తరణ రూపంలో రాయండి. ఇప్పుడు మనకు విస్తరించిన తర్వాత మనం అక్షరాల రూపంలో రాయాలి అన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమున్నది 1 10 100 1000 10,000 లక్ష అంటే 5 lakhs. ఇది విస్తరణ రూపం ఏమున్నది 5 × 1 లక్ష. ఎన్ని లక్షలు ఉన్నాయి 5 లక్షలు. ఇక్కడ చూడండి
ఇది ఎంత ఉన్నది 4,50,000 ఈ విధంగా విస్తరించి రాయాలి. రాసిన తర్వాత ఈ విధంగా ఎట్లా చదువుతాం మనం 4,50,000. నెక్స్ట్ ఏమున్నది 4,57,000 ఇక్కడ రాస్తాను చూడండి. 4,57,000 ఏ విధంగా రాస్తాం దీన్ని విస్తరణ రూపం 4 ఇంటూ 1,00,000 ప్లస్ 5 ఇంటూ ఎంత వస్తుంది 1000 ప్లస్ 7 ఇంటూ 4 ఇంటూ ఇంకొక 0 నెక్స్ట్ ఇంటూ 1000. ఇప్పుడు దాన్ని అక్షరాల రూపంలో రాయండి. అక్షరాల రూపంలో రాస్తే ఏమొస్తుంది మనకు 4,57,000 ఈ విధంగా విస్తరణ రూపం ఉన్నది. ఇక్కడ నేను ఓవరాల్గా చెప్తాను, మీరు రాసుకోండి. నెక్స్ట్ ఏమున్నది 3,05,400 విస్తరించి రాయాలి. నెక్స్ట్ 3,09,390. నెక్స్ట్ 2,35,000. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఏమున్నది చూడండి. నెక్స్ట్ కూడా సేమ్ మనకి ఇదే విధంగా ఇచ్చిండు 9 అంటే ఇదేమున్నది ఒక సంఖ్య, పెద్ద సంఖ్య. నెక్స్ట్ దీనికి ఒకటి యాడ్ చేస్తే అది 2 అంకెల చిన్న సంఖ్య అయిపోయింది. ఇక్కడ 2 అంకెల పెద్ద సంఖ్య, దీనికి ఒకటి యాడ్ చేస్తే ఏమొచ్చింది 3 అంకెల చిన్న సంఖ్య. ఇది చూడండి 3 అంకెల పెద్ద సంఖ్య, దీన్ని ఒకటి యాడ్ చేస్తే ఏమైపోయింది 4 అంకెల చిన్న సంఖ్య అయిపోయింది. ఇక్కడ చూడండి 4 అంకెల పెద్ద సంఖ్య, దీన్ని ఒకటి యాడ్ చేస్తే ఏమైపోయింది ఇది 5 అంకెల చిన్న సంఖ్య వచ్చింది. ఇక్కడ 1 2 3 4 5 అంకెల చిన్న సంఖ్య. ఈ విధంగా మనం దీని నుంచి ఏం గమనించవచ్చు 7 అంకెల అతి పెద్ద సంఖ్యకు 1 కలిపిన 8 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏర్పడిందని గమనించవచ్చు. ఈ సంఖ్యనే ఒక కోటి అంటారు. 8 అంకెల అతిపెద్ద సంఖ్య 1 కలిపితే ఏ సంఖ్య వస్తుందో చెప్పగలరా? 1 కోటి తర్వాత మనకి ఏమొస్తుంది ఈ విధంగా మనం రాసుకోవాలి. అంటే 1 కోటి తర్వాత మనకు 1 కోటిలో మొత్తం ఎన్ని ఉన్నాయి 8 అంకెలు ఉంటాయి. మొత్తం 8 అంకెలు అంటే 9 అంకెలు ఏమంటారు 100 కోట్లు 10 కోట్లు వస్తుంది మనకు. నెక్స్ట్ పేజ్ చూడండి. ఇప్పుడు పేజ్లో చూడండి మనకు పెద్ద సంఖ్యల స్థాన విలువలు కనుగొనుట. ఏ విధంగా స్థాన విలువలు కనుగొనాలో దీని గురించి ఇచ్చిండు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు 25,240 అంకెల స్థాన క్రమంలో చదవడం కష్టంగా ఉందా? ఇప్పుడు ఈ క్రింది సంఖ్యలను చదవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఏ విధంగా చదవగలం మనం ఇండియన్ సిస్టంలో కామాలు పెట్టుకున్న తర్వాత మనకు ఈజీగా ఈ సంఖ్యలను మనం చదవగలం. ఇక్కడ చూడండి 3 అంకెల తర్వాత కామ, 2 అంకెల తర్వాత కామ. ఇప్పుడు చూడండి 100ల స్థానం తర్వాత కామ 100, 1000, 10,000 ఇదేమొచ్చింది 1,00,000 అన్నట్టు 1,30,407. ఈ విధంగా మనం ఎందుకు ఈజీగా చదవగలుగుతున్నామంటే మనం కామాలు పెట్టుకుంటే మనకు చదవడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏమొచ్చిందంటే కామాలు ఏ విధంగా పెట్టాలనేది దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ఇక్కడ చూడండి టేబుల్ ఇచ్చిండు మనకి. ఇది మన ఇండియన్ సిస్టమ్ 1, 10, 100, 1000, 10,000, 1,00,000, కోట్లు అంటే 10,000 దీంట్లో 1,00,000, 10,00,000, కోటి, 10 కోటి. ఈ విధంగా 1 కోటి = 100 లక్షలు. మనకి ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ఇస్తాడు. ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. 1 కోటి = ఎన్ని లక్షలు అంటే 100 లక్షలు. 100 లక్షలు = ఎన్ని వేలు అంటే 1000 వేలు. ఇక్కడ చూడండి 1,00,000 అంటే ఎన్ని 100,000. 100,000 అంటే ఎన్ని 1000 వందలు అంటే 1000 వందలు అన్నట్టు. చూడండి ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చాడు. బాక్స్లో ఒక పెద్ద నెంబర్ ఇచ్చిండు. పెద్ద నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఫస్ట్ మనం స్థాన విలువల ఆధారంగా ఆ నెంబర్లని రాసుకోవాలి. మనకు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిండు చూడండి. 4, 5 ఒకట్ల స్థానంలో 9, 4 100ల స్థానంలో 0, 1000 స్థానంలో 3, 10,000 స్థానంలో 4 లక్షల స్థానంలో. ఇప్పుడు మనం ఈ విధంగా పెద్ద సంఖ్యను చదవడం అంటే కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం డివైడ్ చేసుకొని రాసుకుంటే మనకు చదవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి లక్షలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ నంబర్ కోటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం కోటిని ఏ విధంగా చదవగలం? ఇప్పుడు చూడండి 4 కోట్ల ఆ లక్షలు ఏమున్నాయో లక్షలను కంబైన్ చేసుకోవాలి. ఎన్ని లక్షలు ఉన్నాయి? 14 లక్షలు ఉన్నాయి. అయితే 14 లక్షలు వేలు ఎన్ని ఉన్నాయి? 3,000 ఉన్నాయి. ఈ విధంగా మనం కంబైన్ చేసుకుంటూ చదివితే మనకు నంబర్ చదవడం అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి 4,14,30,30,495.
ఇప్పుడు ఈ విధంగా మనం నెక్స్ట్ నెంబర్ని చదవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఏమున్నది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఒకట్ల ప్లేస్లో ఏమున్నది 1, నెక్స్ట్ 3, 0 ఏమున్నది 2, 1, 5, 4, 0, 30. ఇక్కడ రాయడం కష్టం ఉంటుంది. నేను ఇక్కడ రాసుకుంటాను, నోట్బుక్లో రాస్తాను. చూడండి ఏమున్నది ఇప్పుడు చదవడానికి. ఇప్పుడు చదవండి. ఇప్పుడే ఏమొస్తుంది, ఏమున్నది 30 కోట్ల. చూడండి 30 కోట్ల 45 లక్షల 12,031. 12,031. ఈ విధంగా కొంచెం తెలుగు హ్యాండ్ రైటింగ్లో ప్రాబ్లం ఉన్నది, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ కూడా మనం ఈజీగా ఈ బాక్స్లో డిజిట్ని యాడ్ చేసి రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నీకు తోచిన పెద్ద సంఖ్యలను రాసి స్థాన విలువలు సూచికలతో రాసి చదివే విధానాన్ని రాయండి. ఇప్పుడు పెద్ద సంఖ్యల విస్తరణ రూపం రాయగలం. ఈ విధంగా మనం ఫస్ట్ పెద్ద సంఖ్యలను విస్తరించి ఈజీగా మనం చదవగలం. ఇక్కడ ఇచ్చిండు, మనం ఇక్కడ ఇచ్చిన దాంట్లో ట్రై చేయండి అని ఇచ్చింది. నెక్స్ట్ విరామ చిహ్నాలు, కామాలు వాడుగా. కామాలు ఏ విధంగా పెట్టాలనేది ఇక్కడ ఉన్నది. మన ఇండియన్ సిస్టంలో మనకు ఆల్రెడీ తెలుసు, 3 డిజిట్స్ తర్వాత ఒక కామ, తర్వాత 2, తర్వాత ఈ విధంగా మనం కామాలు అనేది పెడతాం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు, కింది సంఖ్యలను చదివి అక్షరాలలో రాయండి. సంఖ్యలను చదివి అక్షరాలలో రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నది 100, ఇవి 1000, ఇవి 1,00,000. అంటే ఇదంతా 5,45,45,075. ఇక్కడ చూడండి 12,36,39,140. ఇక్కడ చూడండి 2,50,350. నెక్స్ట్ అభ్యాసం వచ్చేసి క్రింది సంఖ్యలను కామాలతో స్థాన విలువలను విభజించండి. ఇక్కడ మనకు 3 అంకెల తర్వాత కామ, 2 అంకెల తర్వాత 2 అంకెల తర్వాత నెక్స్ట్ ఈ విధంగా డివైడ్ చేసి నెక్స్ట్ ఏమి ఇచ్చింది మనకు, కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. అక్షరాలు అంటే 34,025, 7,09,115, 47,60,315. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిండు మనకు, 4 లక్షల. ఈ కింది అంకెలలో రాయండి. 4,57,400. ఇక్కడ చూడండి 4,57,400. ఈ విధంగా 60,02,775. చూడండి ఇక్కడ ఈ విధంగా అంకెలలో రాయండి అన్నాడు. ఈ విధంగా అంకెలలో రాసినాం మనం. ఇక్కడ చూడండి 60,60,60,60,600. 60,60,60,600. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నది మనకు, నెక్స్ట్ బీట్ వచ్చేసి సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, 6,40,156. ఫస్ట్ 6 లక్షలు అంటే 6 × 1, 2, 3, 4, 5. ఎన్ని స్థానాల తర్వాత 0, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 ప్లస్ 4 × 1000. 4 × 10,000 ప్లస్ 0 తర్వాత ఎన్ని సున్నాలని 1000 ప్లేస్లో ఉంది 0. నెక్స్ట్ 1 ఎంత ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఉంది. ప్లస్ 5 ఎంత ప్లేస్లో ఉంది, 10th. ప్లస్ 6 ఎంత ప్లేస్లో ఉంది, 1. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నది మనకు, 63,20,500. 6 ఏ ప్లేస్లో ఉంది, 10 లక్షల ప్లేస్లో ఉంది. ఈ విధంగా రాసుకోవాలి. ఎన్ని ఉన్నాయి, 3, 4, 5, 6, 7. 7 సున్నాలు రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ప్లస్ 3 లక్ష ప్లేస్లో ఉంది. 6 సున్నాలు 1, 2, 3, 4, 5, 6. ప్లస్ 2 10,000 స్థానంలో ఉంది కాబట్టి 1, 2, 3, 4, 5 సున్నాలు ప్లస్ 0 ఎంత ప్లేస్లో ఉంది, ల్యాక్ ప్లేస్లో ఉంది. 13,000 ప్లేస్లో ఉంది. 4 సున్నాలు ప్లస్ 5 ఎంత ప్లేస్లో ఉంది, 1000 స్థానంలో ఉంది.
దాని తర్వాత అన్నీ జీరోలు పెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ వచ్చేసి కోటి. కోటి అంటే మనకు చూడండి నెక్స్ట్ ఏమున్నది, 1,25,30,275. ఒకటి ఇంటూ ఎన్ని కోటి ప్లేస్లో ఉన్నది 1 2 3 4 5 6 7 7 సున్నాలు వస్తాయి మొత్తం. 1 2 3 4 5 6 7 ప్లస్ 2 ఏ ప్లేస్లో ఉంది, 10 లక్షల ప్లేస్లో ఉన్నది. 1 2 3 4 5 6 6 సున్నాలు వస్తాయి మొత్తం. 1 2 3 4 5 6 ప్లస్ 5 లక్ష ప్లేస్లో ఉన్నది. 6 సున్నాలు వస్తాయి. 1 2 3 4 5 6 ప్లస్ 3 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 4 సున్నాలు. 3 ఇంటూ 4 సున్నాలు ప్లస్ కింద రాస్తాను 0. 0 ఏ ప్లేస్లో ఉంది, 1000 స్థానంలో 3 సున్నాలు. ప్లస్ 2 100 ప్లేస్లో ఉంది. ప్లస్ 7 10 ప్లేస్లో ఉంది. ప్లస్ 5 ఒక ప్లేస్లో, ఒకట్ల స్థానంలో. ఓకే, ఈ విధంగా మనం విస్తరించే రూపం రాయాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏమన్నది మనకు సంక్షిప్త రూపంలోకి రాయండి. ఈ సంక్షిప్త రూపంలోకి విస్తరణ రూపంలో మనం యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంచాను చూడండి. ఈ విధంగా రాసుకోవాలి. 5 lakhs మన క్వశ్చన్ ఏమున్నది చూడండి. 1 10 100 1000 10,000 లక్ష. 5 lakhs మొత్తం అడిషన్ ఈ విధంగా ఒకదాని కింద ఒకటి రాసుకుంటే స్థాన విలువలను బట్టి మనం లైన్గా రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. 54,28,524. ఇది వచ్చేసి 6,43,20,501. ఇది వచ్చేసి 3,07,881. ఇది వచ్చేసి 7,70,7,070. ఈ విధంగా మనకు స్థాన విలువల ఆధారంగా రాసుకుని చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. బిట్ చూడండి, కింది సంఖ్యలలో ఏది పెద్దది, గ్రేటర్ దాన్ గుర్తును ఉపయోగించండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ విధంగా సింబల్ ఉంటే ఎక్కడైతే దీని ముఖం తెరుచుకుంటుందో అక్కడ దాని ముందర పెద్ద సంఖ్య వస్తుంది. ఈ యాంగిల్ ఏర్పడే దగ్గర చిన్న సంఖ్య వస్తుంది. ఇక్కడ చూడండి చిన్న సంఖ్య ఏమున్నది. ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలి ఎన్ని ఉన్నాయి. 1 10 100 1000 10,000 లక్ష. ఇది 4 లక్షలు ఉన్నది. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్ష. 10 లక్ష అంటే మనకు ఏ వైపు అయితే పెద్ద డిజిట్ ఉన్నదో ఇట్లా ముఖం తెరుచుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి లెస్ దాన్. నెక్స్ట్ ఇది చూడండి 14,35,10,300. ఇక్కడ చూడండి 14,25,000 అంటే ఇది చిన్నది కాబట్టి ఈ సైడ్ మనకు యాంగిల్ ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి కింది సంఖ్యలో ఏది చిన్నది, లెస్ దాన్ గుర్తు పెట్టండి. లెస్ దాన్ చిన్నది ఎక్కడ ఉన్నది చూడండి. ఇది 2 లక్షలు ఉన్నది. ఇది 99,000 కాబట్టి మనకు చిన్నగా ఎక్కడ వస్తుంది, ఈ విధంగా చిన్న దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా పెట్టాలి. నెక్స్ట్ చూడండి 13,50,000. ఇక్కడ చూడండి 13,49,000 అంటే ఇది చిన్నది కాబట్టి మనకు యాంగిల్ దీని వైపు యాంగిల్ ఏర్పడేలాగా ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్ అన్నట్టు. ఇది పెద్దది, ఇది చిన్నది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ చూడండి. కోట్ల స్థానంలో 5, లక్షల స్థానంలో 2, 10,000 స్థానంలో 1, 10ల స్థానంలో 6, ఒకట్ల స్థానంలో అంకెలను ఉంచి ఏవైనా 10 సంఖ్యలను రాయండి. మిగిలిన స్థానంలో ఏవైనా ఉంచుకోండి. ఓకే, నేను ఇక్కడ బాక్స్ ఆల్రెడీ ఉన్నది కదా ఈ బుక్లో, దీంట్లో రాస్తాను చూడండి. మనకి ఏమిచ్చిండు కోట్ల స్థానంలో 5. ఇక్కడ చూడండి కోట్ల స్థానం ఏమున్నది, కోట్ల స్థానంలో 5 పెట్టి. ఇదైతే ఎగ్జాంపుల్ ప్రాబ్లం, బట్ నేను బాక్స్ యూస్ చేస్తున్నాను చూడండి. కోట్ల స్థానంలో 5. నెక్స్ట్ లక్షల స్థానంలో 2. లక్ష ఇక్కడ ఉన్నది, ఇక్కడ మనకి ఏమున్నది లక్ష స్థానంలో 2 కాబట్టి ఇక్కడ 2 రాసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు 10,000 స్థానంలో 1. 10,000 స్థానం ఎక్కడ ఉన్నది, 10,000 స్థానం ఇక్కడ 1 రాసుకోండి. నెక్స్ట్ ఏమిచ్చిండు 10ల స్థానంలో 6. 10ల స్థానం ఎక్కడ ఉన్నది, ఇక్కడ 10ల స్థానంలో ఏమిచ్చిండు 6 రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1ల స్థానం 10ల స్థానంలో 6. నెక్స్ట్ 1ల స్థానంలో 3. 1ల స్థానం ఏమున్నది ఇక్కడ 3. మిగతా స్థానంలో ఏమన్నాడు జీరోలు పెట్టుకోండి అన్నాడు. 0 0 0 0. దీంతో వచ్చే ఏదైనా 10 సంఖ్యలను రాయండి. మిగిలిన నేను ఒక్క సంఖ్యను రాసినాను, మీరు ఈ విధంగా ట్రై చేయండి. దీంతో మనకు ఈ అభ్యాసం కంప్లీట్ అయింది. నెక్స్ట్ అభ్యాసం వేరే వీడియోలో
చూడండి లింక్ పెడతాను.